హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి విషయాలు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా బోనాల వ్లాగ్ అనమాట. మేము బోనాలు ఎట్లా చేసుకున్నాము చూసేసేయండి. మా ఇంటి దగ్గరనైతే బోనాలు సండే ఉండే అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సండే అవుతుంది కాబట్టి మాదైతే థర్డ్ సండే వచ్చిండే బోనాలు. ఇంకా ముందు రోజు అయితే నేను మా మమ్మీ మా చెల్లెవాళ్ళు అయితే మైదా పెట్టుకునేసి ఇంకా వండుకున్నాను, పని అంతా చేసుకునేసి. నెక్స్ట్ డే పొద్దుగాలనైతే ఇంకా పొద్దుగాలు వేసేసి ఇల్లు ఇట్లా తుడుచుకున్నాము, వాకిలు కడుక్కున్నాము, ముగ్గు పెట్టుకున్నాము, మంచిగా గడపలు ఊదించుకునేసి గడపకు మామిడాకులు యాపాకులు మంచిగా పెట్టుకునేసి ఇంకా మా అక్క మా డాడీ అయితే బజార్కి పోయేసి ఇంకా సామాన్ అంతా పట్టుకొచ్చారండి. పూజకి ఏమేమి కావాలనో తీసుకొచ్చేసారు. ఇంకా మేమైతే బంతిపూలు కుచ్చుకుంటూ కూర్చున్నాము. ఇంకా గడమకు బంతిపూలు అయితే పెట్టేసినాము. తర్వాత ఇంకా నేను స్నానం అయితే చేసేసినాము. స్నానం చేసేసి బోనం అన్నం వండడానికి అయితే రెడీ అయ్యాను అనమాట. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో బోనం అన్నం నేనే ఊదిస్తాను అనమాట. ఈ ఇయర్ కూడా నేనే స్నానం చేసి ఇంకా బోనం అన్నం వండుతున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది పచ్చన్నం వండుకుంటారు, కొంతమంది బెల్లమన్నం వండుకుంటారు. మేమైతే పచ్చన్నం వండి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాము. ఇంకా పడ్డలు అయితే మంచిగా కడుక్కునేసి మంచిగా పూలు పెట్టి ఊదించుకున్నాను. ఇంకా మా డాడీకి చికెన్ మటన్ తెచ్చింది, మా అమ్మ అయితే వండేసింది. ఇంకా నాకైతే మటన్ ఫేవరెట్. నల్లిబొక్కనైతే మస్తు తింటాను. మా డాడీ మటన్ తెచ్చినప్పుడల్లా నల్లిబొక్క పక్కగా వేయించుకొస్తాడు నా కోసము. చికెన్ అయితే యాజ్ యూజువల్ అందరి ఇంట్లో ఉంటుంది. మా అక్క ఫేవరెట్. మా అక్క మటన్ తినదు. ఒకప్పుడు నేను కూడా మటన్ తినకపోతుండే, తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోయినాను. అండ్ ఇంకా బగారన్నం అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇంకా బగారన్నం అంటే ఇంకా మిగతా అన్నీ సర్దుకునేసి ఇంకా బోనం ఊది అనికైతే కూర్చున్నాను అనమాట. ముందుగానైతే కంకణాలు కట్టుకున్నాను. 6 కంకణాలు కావాలి కాబట్టి కంకణాలు కట్టుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బోనం అన్నం తీసేసి మంచిగా అమ్మవారికి మంచిగా మొక్కుకునేసి కుండలను అయితే బోనం అన్నం వేసేసి ఇంకా నూనె రుద్దుకునేసి బోనం అయితే ఊదిస్తున్నాను. కొంతమంది ఏమో అమ్మవారి హస్తాలు ఉంటాయి, ఆ హస్తాలు డైరెక్ట్ బోనంకి అటాచ్డ్ ఉంటాయి. కొంతమంది బోనాలు అట్లుంటాయి. కొంతమంది ఏమో ఇట్లా దిద్దుకుంటారు, కొంతమంది ఏమో బొట్లు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో సున్నంతో ఊదిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఊదిస్తారు. ఇంక ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కాబట్టి ఇంక అందరు కొత్త విధంగా పూజిస్తారు. నేనైతే ఇంకా అన్ని బోనాలు పూజిస్తున్నాను. పూజించేసి ఇంకా కంకణాలు కట్టుకునేసి ఇంకా చిన్న కుండలు అయితే పెరిగేసి ఇంకా కంకణాలు కట్టేసి పూలు కట్టేసి ఇంకా పక్కకు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత యాపాకులతోటి మంచిగా లోపల కనిపించేటట్టు అమ్మవారిని బోనం మంచిగా యాపాకులతోని మంచిగా బోనం అయితే సజాంచుతాము. యాపాకులతోటి మీద అయితే మామిడాకులు పెట్టాను. ఇంకా దాని మీద కంచులు మంచిగా సున్నంతో కుంకుమ పెట్టేసి పూజించేసి బోనం అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను. దీపం వచ్చేసి అయితేనేమో ఒత్తు ఉంటుంది కదా, నార్మల్ ఒత్తు పెడితేనేమో పోతుంది ఉండదు. బియ్యంతో ఒత్తు చేస్తారు. చిన్న బట్ట తీసుకుని అట్లా బియ్యం వేసేసి ఒత్తు చేస్తారు. ఆ ఒత్తు అయితే అడిగి పోయేదాకా ఉంటుంది అనమాట. మంచిగా ఎక్కువ టైం కూడా వస్తుంది. ఆ ఒత్తు పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది, అడిగి పోయి తెచ్చుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో తయారు చేసి ఇంట్లో కూడా తయారు చేయవచ్చు. అట్లా కూడా చేసుకున్న మంచిగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు చేసుకోండి, లేకపోతే పూజ స్టోర్కి పోతే ఒక 25 రూపీస్ 30 రూపీస్ పెడితే దొరికిపోతుంది. తర్వాత ఇంకా మంచిగా నిండుగా సదాంచుకునేసి బోనం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సాకర్ కళ్ళు నీళ్ళు కావాలి కాబట్టి ఒక కళ్ళు అయితే మా డాడీకి ఫోన్ చేసి చెప్తున్నాను, మర్చిపోతే కళ్ళు కావాలి అనేసి. కళ్ళు సాకర్కి కుండని మంచిగా ఊదిస్తున్నాను. సున్నంతో ఊదేసి ఇంకోటి నీళ్ళ సాకర్ కోసం మళ్ళీ ఇంకో దూరం వచ్చేసి దాంట్లో కూడా నీళ్ళు వేసేసాను. ఇంకా అమ్మవారు గాజులు చీర నిమ్మకాయలు ఏమేమైతే ఆడ పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా అన్నను అయితే వచ్చిందనమాట. మా అన్నతో మంచిగా ముచ్చట వేసుకుంటే బోనం అయితే మంచిగా హ్యాపీగా ఊదిచ్చేసినాను. బోనం పూజించుడు అయిపోగానే అక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకునేసి నీట్ చేసేసి 2 న్యూస్ పేపర్లు వేసుకునేసి ఇంకా బోనం అయితే పక్కన పెట్టేసి నేను మా అక్క ఇద్దరం కలిపేసి ఏమైతే తీసుకోవాలను కొబ్బరికాయ నిమ్మకాయలు పూల దండలు అగరబత్తులు అవన్నీ ఏవేవో తీసుకున్నాను. అవన్నీ బేషన్ చేసేసి ఒక దగ్గర సజాంచుకున్నాం అనమాట. నేను మా అక్క కలిపి సజాంచినాక నేనైతే బోనంకి కింద ఒక ఇస్తరా పెట్టి దాని మీద బియ్యం వేసి బోనం నిలబెడతాం అనమాట. మేమైతే నేను అట్లా అనేసి ఇంకా అది వేసేసి బోనం అయితే నిలబెట్టేసి దాని పక్కనే ఇంకా అది పెట్టేసి ఆ నుంచి అయితే ఇంకా బోనం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే పనులు అయితే వేసేసినాను. నేను రెడీ కానీకి అయితే వెళ్తున్నాను. నేను రెడీ కానీకి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఇంకా 1 అవర్లో ఎంత బాగా రెడీ అయినా మీరే చూస్తారు కదా, చూసేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?
ఏంటి లేదు మంది పెట్టండి అక్క ఏమనడంట అంతే ఎట్లా చేపిస్తాం అన్ని 10th లో ఇంటర్ అన్నింటిలో పడ్డాక మస్తు ప్రాబ్లం అవుతుంది సార్ సార్ బయటకి ఇంటర్ లేక మొత్తం కదా అరే బాగా ఇబ్బంది అయితే ఒక రోజు ముందే డ్రాప్ చేసాను కదా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటున్నాను. పసుపు పెట్టుకునేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అన్నీ సర్దుకున్నాను, అన్నీ ఉన్నాయా లేదని సర్దుకునేసి ఇంకా పూజను అయితే ప్రశాంతంగా స్టార్ట్ చేశాను. నేను పూజ చేసేవరకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. ప్రశాంతంగా పూజ చేసుకొని 5 పూజ అయిపోయింది. 6 o'clock ఇంకా తీసుకొని పోయినాం అనమాట. మీరు ఏ సండే బోనాల పండుగ చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే కూడా ఇంకా కొన్ని దగ్గర ఉన్నాయి. శ్రావణం స్టార్ట్ అయ్యాక కూడా కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఆషాఢంలో చేసుకుంటారు. శ్రావణం చేసుకునే వాళ్ళైతే నాన్ వెజ్ మ్యాక్సిమం తినరు, ఆషాఢంలో చేసుకునే వాళ్ళైతే పక్కా తింటారు. శాఖ పోసేసి ఆరతి ఇచ్చేసి మంచిగా మొక్కుకున్నాము. మొక్కునేసి మంచిగా అమ్మవారి పొగనైతే వేసినాము. బోనంకి మంచిగా పొగ వేసుకొని మంచిగా మొక్కుకున్నాం అనమాట. మొక్కునేసి ఇంకా బోనంని తీసుకొని అయితే అడిగి పోయినాము. పోయేసి మంచిగా మొక్కునేసి ఎక్కిచ్చేసి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చేసినాక మంచిగా కూర్చునేసి తిన్నాను. ఇంకా పొద్దుగా నుంచి అసలు ఏం తినలేదు, ఇంకా మస్తు ఆకలి అయింది, మస్తు తిన్నాను. ఇదే మా బోనాల పండుగ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ వీడియోకి ఇంతే, బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేసేయండి. ఆర్త తీసుకుంటుంది జుట్టు తర్వాత ఇప్పుడు ఏ జుట్టు దీపం ముట్టించే టైంలో దేంట్లో పోసావు వాటర్ మొత్తం అయింది. చాలు. ఇంత కర్రీ ఉన్నదో తెలుసా? టీవీ అన్నీ వస్తున్నాయి. మమ్మీ ఒకలే రావాలి. కుంకుమ పసుపుకి బయటికి దాంట్లో పోతుంది. అది గుమ్మడికాయ, ఇది అగరబత్తులు, ఆర్టికల్ అన్నీ తీసుకొని బయట పెట్టేసి నేనే వేసాను కదా.
ఆమె నాకు గుర్తుపట్టట్లేదు. నాకు కూడా Kita